హలో చాంపియన్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్రిక్ బై గాయత్రి. ఏపీ పాలిసెట్ మ్యాథ్స్లో ర్యాంక్ రావాలి అంటే ఒకే ఒక్క సీక్రెట్ ఉందండి. అదేంటంటే ప్రీవియస్ పేపర్స్, లాస్ట్ 10 year పేపర్స్ చూస్తే సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. సో ఎగ్జామ్ హాల్లో షాక్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ కామా క్యూ ఈజ్ అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకుందాం. సెట్లో 2 నెంబర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఫార్ములా ఏంటండి? 2n కదా. అంటే ఏంటి? 2/2. 2/2 అంటే ఎంత? 4 కదా. సో ఆన్సర్ ఈజ్ 4 అనమాట. ప్రతి ఒక్క క్వశ్చన్ని నోట్ డౌన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ కంటైనింగ్ 3 and 6 elements, then what can be the maximum number of elements in A union B అన్నారు. మనకి ఆల్రెడీ ఏం తెలుసండి? ఫార్ములా తెలుసు కదా. n ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు n ఆఫ్ A ప్లస్ n ఆఫ్ B కదా. సో ఇక్కడ చూడండి, n ఆఫ్ A ఎంత ఇచ్చారు? 3 elements ఇచ్చారు. n ఆఫ్ B ఎంత ఇచ్చారు? 6 elements ఇచ్చారు. సో 3 + 6 ఎంత అండి? 9 కదా. సో ఆన్సర్ ఈజ్ 9 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద వాల్యూ ఆఫ్ log 32/2 ఈజ్ అన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం దాని వాల్యూ కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు మనకేం తెలుసు? 32 అంటే ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవచ్చు? 2/5 అని రాసుకోవచ్చు కదా. ఇది ఏ ఫామ్లో ఉంది? log a/m ఫామ్లో ఉంది కదా. అంటే ఏంటి? m × log a కదా. అంటే 5 × log 2/2 కదా. ఇక్కడ కూడా గమనించండి, log 2/2 అంటే ఏంటి? వాల్యూ 1 కదా. సో 5 × 1 = 5. ఆన్సర్ ఈజ్ 5 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ f of x = 6x² + x - 2, దెన్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ అని అన్నారు. ఇక్కడ చూడండి, ఈ f of x అనే పోలినామియల్ ఉంది కదా. ఈ పోలినామియల్ స్టాండర్డ్ పోలినామియల్తో కంపేర్ చేస్తున్నాము. అప్పుడు మనకు ఆల్రెడీ సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా తెలుసు కదండి, -b/a. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయడం వల్ల a = 6, b = 1, c = -2 వస్తుంది. ఈ వాల్యూస్ని ఈ -b/aలో సబ్స్టిట్యూట్ చేస్తే -1/6 అనమాట. ఆన్సర్ ఈజ్ -1/6. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 306 and 657 ఈజ్ అన్నారు. ఇది చాలా సింపుల్ అండి. ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ నెంబర్ చూడండి, ఈ దాంట్లో లాస్ట్ నెంబర్ చూడండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 6, 7 అంటే ఒకే టేబుల్లో రావు. 10 టేబుల్లో రాదు, 8 టేబుల్లో రాదు. ఎందుకంటే 7 ఆడ్ నెంబర్ కాబట్టి. సో ఇంకా ఆప్షన్ లేకుండా 9 వస్తుందండి. ఒకసారి 9 ఉంది కాబట్టి 9 చెక్ చేసుకుందాం. 9 చూడండి, 9 టేబుల్ 9 4s 9 3s 27 పోతుంది. నెక్స్ట్ 9 4s 36 పోతుంది. సో నెక్స్ట్ 9 7s 63 అండ్ 9 3s 27. ఇక్కడ చూడండి 34 73. ఈ రెండు ఒకే టేబుల్ రావు కదండి. అంటే ఏంటి? 9 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఆన్సర్ ఈజ్ 9. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఇఫ్ secant θ + tan θ = k, దెన్ secant θ - tan θ = ఎంత అన్నారు. ఆప్షన్ చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి. మనకి ఏం తెలుసు? స్టాండర్డ్ ఫార్ములా secant² θ - tan² θ = 1. ఇది బేస్ ఫార్ములా. సో ఇది ఎలా కనిపిస్తుంది మనకి? a² - b² ఫార్ములా ఉంది. అంటే ఏంటి? a + b × a - b కదా. సో సేమ్గా రాసేస్తున్నా. secant θ + tan θ × secant θ - tan θ = 1. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ వాల్యూ ఎంత ఇచ్చారు? k అని ఇచ్చారుగా. సబ్స్టిట్యూట్ చేస్తున్నా. k × secant θ - tan θ = 1. ఇక్కడ k అనేది మల్టిప్లికేషన్లో ఉంది. ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్లో వస్తుంది కదా. అంటే ఏంటి? secant θ - tan θ = 1/k అనమాట. ఆన్సర్ ఈజ్ 1/k. ప్రతి ఒక్క ప్రాబ్లం రిపిటేటివ్గా వస్తుందండి, జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాం. ద రేషియో ఆఫ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 7x² - 12x + 18 = 0 ఈజ్ అన్నారు. మనకి ఫార్ములా తెలుసు కదండి. సమ్ ఫార్ములా ఏంటి? -b/a. ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి? c/a. ఇక్కడ చూడండి, ఇది కంపేర్ చేస్తున్నాను స్టాండర్డ్ ఫార్ములాతో, x² + bx + cతో. అప్పుడు a = 7, b = -12, c = 18 వచ్చింది. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. -12/7 ఈజ్ ఈక్వల్స్ టు 18/7. ఇక్కడ చూడండి, 7 7 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12:18. అంటే ఏంటి? 6 టేబుల్ పోతుంది కదా. 2:3 అనమాట. ఆన్సర్ ఈజ్ 2:3. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద యావరేజ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 10, 20, 65, 102, 108, 115 ఈజ్ అన్నారు. మనకి యావరేజ్ ఫార్ములా ఏంటండి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్.
ఇక్కడ నెంబర్ ఎంత ఉందండి, 6 ఉంది. ఇక్కడ వీటన్నిటిని సమ్ చేస్తున్నాను చూడండి. 10 + 20 + 65 + 102 + 108 + 115 అనమాట. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుందండి ఆన్సర్? 420 కదా. సో 420/6 అనమాట. 6 1s 6 7s 6 zeros. సో ఆన్సర్ ఈజ్ 70. చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు ర్యాంక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.